హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం అనగా మే 17, 2026 నుండి మే 23, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మరియు కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో విజయాలు సాధిస్తారు. బుద్ధిబలం వికసిస్తుంది. ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. సమాజానికి మేలు చేస్తారు. అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సాధనతో శనిగ్రహ దోషం తొలగిపోతుంది. శ్రీనివాసుణ్ణి పూజించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం మరియు మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో శుభయోగం ఉంది. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సరైన ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ద్వితీయ స్థానంలో గురుబలం సహకరిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి. విష్ణుమూర్తిని స్మరించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం మరియు పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్య వ్యవహారాల్లో మీదే విజయం అవుతుంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ప్రశాంతత అవసరం. ఒత్తిడికి దూరంగా ఉండండి. మిత్రుల సూచనలకు విలువ ఇవ్వండి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా స్పందించండి. అనాలోచిత నిర్ణయాలు వద్దు. లక్ష్య సాధనలో సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయకండి. వారం మధ్యలో విజయం వరిస్తుంది. సూర్యాష్టకం పఠించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో కలిసొస్తుంది. ప్రారంభించిన పనుల్లో మీదే విజయం అవుతుంది. నలుగురి ప్రోత్సాహము అందుతుంది. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఏకాదశంలోని బుధుడు, రవి శుభాన్ని అందిస్తారు. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. వ్యాపార నిర్ణయాలు కలిసొస్తాయి. ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. సూర్యబలం కర్మస్థానంలో ఉండటం వల్ల మంచి పనులతో సమాజంలో గుర్తింపును సాధిస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. గురు శుక్రయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. బుధుడి ధ్యాన శ్లోకాలను పఠించండి. ఆరవది కన్యారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం మరియు చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్నది సాధించే వరకు వెనకడుగు వేయకండి. మనోబలంతో పనిచేయండి. ఓర్పుతోనే కార్యసిద్ధి కలుగుతుందని గ్రహించండి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోండి. సందేహాస్పద వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలను సాధిస్తారు. విజయాలు చేరువలోనే ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. అందరితోనూ ప్రశాంతంగా మాట్లాడండి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. చెడును అతిగా ఊహించుకోకండి. ఆశావాదం అవసరం. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో ఏకాగ్రతతో కొత్త పనులను ప్రారంభించండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. ఓపిక, సహనం అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకోండి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. శివుణ్ణి దర్శించుకోండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో శుభకాలం కొనసాగుతుంది. ప్రతి పనిలోనూ కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రయత్నాలకు సరైన సమయం. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది.
అయినా నిరాశపడవలసిన పనే లేదు. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి. ప్రతిభతో పెద్దల మెప్పును పొందుతారు. మహాలక్ష్మిని దర్శించుకోండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం కాలం వ్యతిరేకంగా ఉంది. ఏకాగ్రత అవసరం. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. వాయిదా మనస్తత్వం పనికిరాదు. చెడు ఆలోచనల్ని దగ్గరికి రానివ్వకండి. ధర్మచింతన అవసరం. కుటుంబ సభ్యుల సూచనలకు విలువ ఇవ్వండి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం శుభప్రదమైన సమయం. బుధుడు బుద్ధిబలాన్ని ప్రసాదిస్తాడు. ఆర్థికంగా బలపడతారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. సమయస్ఫూర్తితో పెద్దల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్నా సమర్థంగా పరిష్కరించి మీదైన ప్రత్యేకతను చాటుకుంటారు. ఒత్తిడికి దూరంగా ఉండండి. కుటుంబానికి మేలు జరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో పదోన్నతులు సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మిత్రుల సహాయం అందుతుంది. అధికార యోగం ఉంది. అడ్డంకులు తొలగిపోతాయి. సమయానుకూల స్పందన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక సాధనతో ఏలినాటి శని ప్రభావాన్ని అధిగమించగలరు. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రామరక్షా స్తోత్రాన్ని పఠించండి.